ఓ సాధారణ కుటుంబంలో పుట్టినటువంటి చిరంజీవి గారు ఈరోజు ఒక లెజెండరీ పర్సన్, మెగాస్టార్గా ఎదిగాడు. ఓ ఫ్యామిలీని మొత్తం వంటి చేత్తో తీసుకొచ్చి ఇప్పుడు ఇంచుమించు ఒక 6-7 మంది హీరోల్ని తయారు చేయగలిగాడు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? నిన్న జరిగినటువంటి డిస్కస్ ఏదైతే ఉందో, బాలకృష్ణ గారు గబక్కన ఒక మాట తోలడం జరిగింది. ఇంటెన్షన్ ఎలాంటిది అన్నది పక్కన పెడితే, ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో మోహన్ బాబు గారు లాంటి వ్యక్తి ఏం చేస్తారు? ఓ వీడియోతో సమాధానం చెప్పేస్తారు. ఆ వీడియోతో సమాధానం చెప్పే ప్రాసెస్లో ఏదన్నా మాట ఆయన కూడా అనడం జరిగింది అని అంటే అది కాస్త కాంట్రవర్సీకి దారితీస్తుంది. కానీ చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఇలాంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోడు. కాలానికి వదిలేస్తాడు, సమయం తీసుకుంటాడు. సో కాలమే సమాధానం చెప్తుంది అన్నటువంటి డెసిషన్స్ తీసుకుంటాడు. కాబట్టే ఆయన ఈరోజు ఒక మెగాస్టార్ అయ్యాడు. ఊరకనే అవల. నిన్న జరిగినటువంటి విషయంలో కూడా ఆయన కూడా ఒక వీడియో చేసి పెట్టేసి ఉండొచ్చు. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఏదైనా మాటని అది మళ్ళీ రాంగ్గా పోర్ట్రే అయిపోతే అది మళ్ళీ ఒక చర్చకి దారితీసి అదొక విషుగా మళ్ళీ విషు చేయడం దేనికి, అదొక కాంట్రవర్సీ చేయడం దేనికి అన్న ఉద్దేశంతో ఓ మ్యాటర్ని టైప్ చేసి పంపిస్తే మైండ్లోకి ఏదైనా వచ్చినప్పటికీ కూడా దాన్ని మళ్ళీ డిలీట్ చేసి కరెక్ట్ చేసి ప్రాపర్గా పెట్టచ్చు. కాబట్టి ఆయన ఏదైతే పాయింట్ చెప్పదలుచుకున్నాడో అది మాత్రమే చెప్పాడు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మెగాస్టార్ లాంటి వ్యక్తిని చూసి మనం ఏం నేర్చుకోవాలి అని తెలుసుకోవాలి. సమస్యలు అనేటివి ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకైనా కూడా మన కోరుకోం, కానీ వస్తుంటాయి. కానీ వాటిని హ్యాండిల్ చేసే విధానం అంటూ ఒకటి ఉంటుంది. అప్పుడు ఆ మనిషికి ఉన్నటువంటి వ్యక్తిత్వం ఏదైతే ఉంటుందో దాన్ని తెలియపరుస్తుంది. అప్పుడు ఆ పర్సన్ ఎప్పుడు ఎదుగుతూనే ఉంటాడు. ఇది నిజ జీవితంలో ఇట్లాంటి లెజెండరీ పర్సన్స్ కొన్ని విషయూస్లో వాళ్ళు హ్యాండిల్ చేసే విధానాన్ని బట్టి చూసి మనం కూడా తెలుసుకోవాలి. మళ్ళాంటి వాళ్ళం ఏం చేస్తూ ఉంటామంటే, ఏదైనా ఇష్యూస్ వస్తే వెంటనే రియాక్ట్ అయిపోవడం, దాని మీద ఏదో ఒక మాట మాట్లాడేయడం కాదు. దీంట్లో బాలకృష్ణ గారిది తప్పుందా, జగన్ గారిది తప్పుందా, లేదంటే కామినేని శ్రీనివాస్ గారిది తప్పుందా అనే విషయాన్ని పక్కన పెడితే చిరంజీవి గారు రియాక్ట్ అయిన విధానాన్ని మాత్రమే నేను చెప్పదలుచుకున్నా. నాకు నచ్చింది. ఆయన మనలాంటి వాళ్ళకి ఓ మార్గదర్శిలాగా ఉంటాడు ఇప్పుడు. సో ఈ ఒక్క పాయింటే నేను చెప్పదలుచుకున్నాను. మెగాస్టార్ అంటే మెగాస్టార్ ఎప్పటికీ.